దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున జూలై మాసమంతా కాచి కాపాడి సంరక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆగస్టు మాసమంతా ఆయన తన రెక్కల నీడలో మనలందరినీ భద్రపరచునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. మన దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు, విడనాడేవారు కాదు. నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఆయన. మనకున్నటువంటి ప్రతి కష్టములో, ఇబ్బందిలో, బలహీనతలలో విడిచిపెట్టక, విడనాడక, తోడయుండి ప్రతి క్షణము సంరక్షించుచున్న గొప్ప దేవుడు. మీకున్న ప్రతి బలహీనతలలో, అనారోగ్య సమస్యలన్నిటి నుంచి దేవుడు మిమ్ములను విడిపించి మీ కుటుంబాలకు క్షేమాన్ని కలుగజేసి ఆయన మిమ్మును ఈ నెలంతా కూడా భద్రపరిచి బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. గత నెలంతా కాచి కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కాలంలో ఎంతోమంది బలహీనులుగా ఉంటున్నారయ్యా. ప్రతివారి బలహీనతలు, అనారోగ్యములు సమస్తము నుంచి విడిపించండి. జ్వరముల చేత ఎంతోమంది బాధపడుతున్నారు అయ్యా. ప్రతి బలహీనత, ప్రతి జ్వరము యేసు నామములో గద్దిస్తున్నాం. వారికి సంపూర్ణ స్వస్థతను మీరు కలుగు చేయండి. అలాగే కుటుంబాల్లో సంతోషము, సమాధానము దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి జ్ఞానము దయచేయండి. యవన బిడ్డలకు మీ ప్రత్యేకమైన కాపుదల మీరు దయచేయండి. ఎన్నో సమస్యల చేత బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. ప్రతి వారి సమస్యల నుంచి విడిపించి ప్రతి కుటుంబాన్ని నిండారులుగా మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.